కదలొద్దు. కాలు తీకు. ఏ బాంబు మీద కాలేసావు. కదిలితే పేలిపోద్ది. ఏమైంది? సిద్ధు ల్యాండ్ మైన్ మీద కాలేస్తాడు. సిద్ధు కాల్ చేయొద్దు. జాగ్రత్త. ఇప్పుడు ఎలా? మా దగ్గర మైండ్ డిఫ్యూజర్ ఉన్నాడు. కమాన్ కమాన్ పిలిపించు కాలిం. హరి అప్. సిద్ధు దాని నుంచి కాల్ తీయొద్దు. కదలకుండా అలాగే ఉండు. నేను వెళ్తున్నాను. జాగ్రత్త. సిద్ధు జాగ్రత్త. చచ్చిపోతే మేమిద్దరం కలిసి చచ్చిపోతాం. నేను సిద్ధంతోనే ఉంటాను. ఆ కుర్రోడు మైన్ మీద కాలేసాడు. వెళ్ళి డిఫీట్ చేయి. కమాన్ వెళ్ళు. డేంజరస్ పొజిషన్. గో. Don't move. కదలొద్దు ప్లీజ్. ఏమైందయ్యా? సార్ కంప్లీట్ సీల్ బాంబ్ సార్. లాక్ ఓపెన్ చేయడానికి ఏం లేదు సార్. అది లాక్ అండ్ రిలీజ్ సిస్టమ్ సార్. లాక్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. కాల్ తీస్తే పేలిపోతుంది సార్. మరి ఇప్పుడు ఎలా? సార్ ఇది ఇంపార్టెంట్ మైన్ సార్. ఎలాంటిది నేను ఎప్పుడు డీల్ చేయలేదు సార్. ఐఎమ్ వెరీ హెల్ప్లెస్ సార్. ఓ షిట్. బట్ అలాగే వదిలేలేం కదా. ఏదైనా ఆల్టర్నేటివ్ ఆలోచించండి. నువ్వు వెళ్ళి ఆలోచించు. మిస్టర్ ఆఫీసర్, మీకు చేత కాకపోతే చెప్పండి, మా డిఫ్యూజర్ ని పంపిస్తాం. సార్ ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? వాళ్ళు హెల్ప్ చేస్తామంటున్నారు కదా. ఏంటి వాడు హెల్ప్ చేసేది? వాడు హెల్ప్ తీసుకోవాలి మేము ఇప్పుడు. సార్ ఇది పంతానికి పోయే టైం కాదు. అవతల 2 ప్రాణాలున్నాయి. అందుకని చేతగాని బదులు వాళ్ళ మాట నాలా? యాక్చువల్ గా వాళ్ళ పని అయిపోయింది. వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళలేదు. హెల్ప్ చేస్తా ఉంటున్నారు. తీసుకుంటే తప్పే ఉంది. తప్పు కదా? వాడికి ఇంకెవడో ఇంటే పర్లేదు. ఇండియాలో ఉంటూ నక్సల్గా పరిరక్షణ అది వాడు చేసిన తప్పు. సార్ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. మీరు ఇక్కడికి వచ్చింది సిద్ధుని కాపాడడం కోసం. మిస్టర్ ఆఫీసర్, లాస్ట్ అండ్ ఫైనల్,
నాన్సెన్స్ ఇస్ దిస్? ఆఫీసర్ కూడా ఉన్నాడు, కనపట్టాలా? వెళ్ళు. ఒకరి హెల్ప్ కావాలి, మీ డివిజన్ పంపించండి. ఒకసారి హెల్ప్ చేయి. ఇదేదో పెద్ద పుడుస్తారని చెప్పొచ్చి మన హెల్ప్ పడతాడేంటి? ప్లీజ్ డోంట్ మూవ్. ఇందాక ఎక్కడి నుంచి అయితే గ్యాస్ లీక్ అయింది? నీ ఇష్టం చోటుకి వెళ్ళకు. దాని గురించి నీకేం తెలుసు? నీకేం తెలుసురా? ఆఫ్టర్ ఆల్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చిన వాడివి నువ్వు. బి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కానీ నీళ్ళకి దుర్మానం కాంతవా నిన్ను? మట్టిది తెస్తారా? అది మన కోసం పెట్టిన బాంబే అయి ఉంటది. వాళ్ళు పెట్టే మందు పాత్రలన్నీ పోలీసులు చంపడానికే కదా. ఎప్పుడు నక్సలైట్లు బాంబు పెట్టా కానీ ఒక్క పోలీసులు వాళ్ళ కోసం బాంబు పెట్టినా పెట్టరు. మన రూల్స్ అలా తగలండి. మనము పెట్టాలి, మనం వాళ్ళ కోసం బాంబు పెట్టాలి. మాయనీయుడు పెట్టాడు రా. నేనే పెట్టాను. నీ అబ్బాయి ఎవడని చంపేద్దామని రా? నిన్నే. చాంబ్రీ పాయింట్ బ్లాంక్ లో ఉన్నాడు. మీరు పర్మిషన్ ఇస్తే షూట్ చేసి పారేస్తాను. ఇప్పుడా? నో, ఇది రైట్ టైం కాదు. వీడి గురించి 6 నెలలుగా తిరుగుతున్నాను. గవర్నమెంట్ వీడి మీద 10 lakhs అనౌన్స్ చేసిందంటే వీడు ఎంత క్రిమినల్ అర్థం చేసుకోండి ప్లీజ్ సార్. నాకు వాడిని చంపాలే ఉన్నాయా, బట్ ఇది కరెక్ట్ టైం కాదు. వీడి మూలంగా 42 మంది నా కళ్ళ ముందే చచ్చిపోయారు. రాష్ట్రంలో దాదాపు 500-600 మంది పోలీసులు చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. దాదాపు 1000 మంది పిల్లలు తండ్రి లేకుండా బతుకుతున్నారు సార్. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, కానీ అక్కడ ఇద్దరు ప్రేమికులు చావు బతుకుల మధ్యలో ఉన్నారు. ఏదైనా మిస్ఫైర్ అయితే చస్తారయ్యా. ఎంతమంది పోలీసులు చచ్చిపోయారు. వీళ్ళు పోతే తప్పేంటి సార్? ఈ దేశం వెళ్ళదు కదా. ఈ దేశం కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేయలేరా సార్? గివ్ మీ పర్మిషన్, ఐ విల్ కిల్ హిమ్ సార్. ప్లీజ్ సార్, సార్ వన్ ఛాన్స్ ప్లీజ్. ఏమైనా సార్, మనం ఏ డెసిషన్ తీసుకుందామో ఇది ఒకటి తగలడింది. కెమెరా వేసుకో, ఏదో ఒకటి చెప్పేది. తోసే ఏం కవర్ చేస్తావమ్మా? ఇక్కడ నుండి వెళ్ళు. అది కాదు సార్. సార్, వెళ్ళవమ్మా. నా మాట వినండి సార్. అవతల బాంబు డిఫ్యూజ్ చేస్తున్నారు. తెలుసు సార్. వెళ్ళవమ్మా. కమాన్, టేక్ హర్. వెళ్ళమ్మా. కమాన్, నా మాట వినండి సార్. సార్, వెళ్ళమ్మా. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది సార్. సిద్ధు, కదలకు. ఏం జరిగినా సరే కాలు తీకో. వేస్తావాడిని? అవును సార్. వేసాయి. షూట్. ఓకే, సూరి తప్పకూడదు. థ్యాంక్ యూ సార్. ఈ స్ప్రింగ్ ఎక్కడరా? ఇలాంటిదే వేరే బాంబుది. ఎన్ని బాంబులు ఉన్నాయా మీ దగ్గర? నిత్యం చంపడానికి ఓ బాంబు. పేద ప్రజల్ని పీకు తింటున్నా అవినీతి నాయకుల ప్రతి ఒక్కడి కోసం ఒక్కొక్క బాంబు ఉంది. ఇంతమందిని చంపేస్తారా నువ్వు? అవును, నీతి నిజాయితీ తప్పి ప్రజలకు ఎవడన్యాయం చేసినా విచక్షణ రహితంగా ఒక్కొక్కడిని చంపేస్తాం. అసలు నిన్నే చంపేస్తే గొడవ అయిపోతుందిరా నీ అబ్బా.
ఆఫ్ ఇయర్. కానీ ఇలాంటి టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవచ్చా? Will you keep quiet? All I'm trying to say is so many people are dying because of you. Shut up! నాకు టికెట్ కాల్ చేస్తాను. బాంబు తీయండి. లేకపోతే కాల్ చేస్తాను. నువ్వు ఇందాక వెనక్కి వంగినప్పుడు బటన్ విరిగిపోయింది. ఏం చేయలేము. నువ్వేం చేయలేవా? ఏం చేయలేము. నువ్వేం చేయగలవా? ఏం చేయలేం. ఏమని తీసుకెళ్ళిపో. సంజయ్ వెళ్ళిపో. Please. సంజయ్ వెళ్ళిపో. ఏమని తీసుకెళ్ళిపో. కాలేజ్ ఫీజు కట్టావా? కాలేజ్ అన్నా కట్టాలి కదా మరి. కట్టావా లేదా? బ్యాంక్ వెళ్ళి డ్రా చేయాలి. అంత సీన్ లేదు. నీకు బ్యాంక్ అకౌంట్ ఎక్కడిదిరా? మరి తెలిసింది అడుగుతావు. 143. ఇందులో తప్పే ఉందిరా. దానికి వేరే అర్థం ఉందన్నయ్య. 1 అంటే ఐ, 4 అంటే LOVE లవ్, 4 అక్షరాలు. U అంటే YOU, 3 అంటే ఐ లవ్ యూ అని అర్థం. ఇది ఏమన్నా ప్రేమిస్తున్నా అన్నయ్య?